Amen.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్టం వచ్చిన నష్టం వచ్చిన వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు యేసు నువ్వే నాకు. నీ ఎవరి మీద ఆధారపడుతున్నావా? నో, ఎవరి మీద ఆధారపడదు, యేసు మీద ఆధారపడండి. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. నీ మీద నేను ఆధారపడతాను, నీ మీద ఆధారపడ్డా యేసు. ఈ క్షణంలో దేవునికి సమర్పించుకోండి. దేవా పశ్చాత్తాపడండి, లోపాలు ఉంటే సరి చేసుకోండి, పొరపాటు ఉంటే దిద్దుకోండి. యేసు నీవే నాకు చాలయ్యా. ఇంతవరకు నా బంధువులు అనుకున్నాను, ఇంతవరకు బలం అనుకున్నాను, ఇంతవరకు మిత్రులు అనుకున్నాను, ఇంతవరకు స్నేహితులు అనుకున్నాను, ఇంతవరకు తల్లిదండ్రులు అనుకున్నాను, ఇంతవరకు ఎండి బంగారం అనుకున్నాను, ఇంతవరకే కావాలనుకున్నాను. దేవా అవి ఏవి నీకు చాటి కావు, నీవే నాకు చాలు. ఇరుకుల్లో నీవే చాలు, ఇబ్బందుల్లో నీవే చాలు, వేదనలో నీవే చాలు, బాధల్లో నీవే చాలు యేసు. నా దుఃఖంలో నీవే చాలు, నీవే చాలు యేసు. యేసు నీవే చాలు. కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, పట్టుకున్న బాధ ఏమిటో. కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, పట్టుకున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నిండి తారే కన్నీళ్ళు, కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నిండి తారే కన్నీళ్ళు, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నిండు చారే కన్నీళ్ళు, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధ ఏమిటో. అవును ప్రభా, కారుచున్న కన్నీళ్ళు తండ్రి యేసు కంటి మీద కొనుగోలు లేకుండా చేసే సమస్యలు, కలవరపరిచే సమస్యలైనా కన్నీరు తుడిచే యేసు ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు మనకి. యేసయ్య చాలు. యేసయ్య నీవే నాకు చాలు, నీవే నాకు చాలు. నా సమస్యలో నీవే చాలు, నా కష్టాల్లో నీవే చాలు, నా ఇరుకుల ఇబ్బందుల్లో నీవే చాలు. దేవా నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను. యేసు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమర్పించుకోండి, హృదయాన్ని సమర్పించుకోండి. ఆనందంలో దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దేవుడు ఏ సంవత్సరంలో నిన్ను దర్శించబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. నీ దగ్గరకు ఆయన రాబోతున్నాడు, నిన్ను సరి చేయబోతున్నాడు, నీకు సహాయం చేయగలిగిన వస్తున్నాడు. దేవుడు బిడ్డ, నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ మధ్యాహ్నం నీ హృదయానికి ఇస్తావా? ఆయన నీ దగ్గరకు వస్తా అంటున్నాడు, నిన్ను దర్శిస్తా అంటున్నాడు.
యేసయ్య. ఏ సమస్యలు వచ్చినా నీవే నాకు చాలు, నీవే చాలు, నీవే చాలు యేసు. అందరూ చేద్దామా? యేసయ్యా, యేసయ్యా, వ్యక్తులుగా యేసయ్యా, నీవే నాకు చాలు, నీవే నాకు చాలు. ఈ రోజుల్లో ఏది లేకున్నా నీవుంటే చాలు. ఎవరున్నా ఎవరు లేకున్నా నీవుంటే చాలు. యేసు నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. దిగిరా దిగిరా దిగిరా, మా మధ్యకు దిగిరా పరిశుద్ధాత్మ దేవా. మమ్మల్ని దర్శించు పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని పరిచయం పరిశుద్ధాత్మ దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని దర్శించు, మాతో మాట్లాడు, మమ్మల్ని ముచ్చటించు దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు దర్శనాలు కలుగుతున్నాయి. దేవుడు ఏ విధంగా మాట్లాడాలో నాతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. దర్శన రీతిగా ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి స్వరమెత్తి మాట్లాడతాడు, ఒక్కోసారి బెడ్ మీద ఉన్నప్పుడు కళల ద్వారా మాట్లాడతాడు. అవి చక్కగా టైం వచ్చినప్పుడు అమలు అవుతాయి. మీరు చెప్పింది ఈరోజే జరగాలని మీ అందరూ ఆలోచన, నేను చెప్పింది ఈరోజే జరగాలని దేవుడు నాకు చెప్పలా. ఆ టైం వచ్చినప్పుడు అది జరిగిస్తాడు. రివర్స్లో మరలా ప్రార్థన చేసే స్వప్న కొరకు ఏమి రావట్లా. మారేడు ఆశీర్వాదాన్ని బాగు చేయము ప్రభువా, ఆయన డీలా పడిపోయి ఉన్నాడు అని ప్రార్థనలో పెడుతున్నాను. ఆయన ఏది సెలవిస్తే అది జరుగుద్ది. అడుగుతున్నాను, ప్రభు మాట్లాడినదే జరుగుతుంది. నా యొక్క సొంత ఆలోచనలు అనేవి జరగవు. ఈ వారంలో 3 విషయాలు వచ్చినాయి. 18వ తారీఖు అంటే మంగళవారం ఏమో అని తెర శ్రీలతను కమ్ముస్తున్నది. ఇది మరణాంతకమైనది. మరణము ఆమెకు సంభవించనైనది. దీని అర్థం ఏంటంటే ఆమెకేదో మేలు కలగనై ఉందని అర్థం చేసుకున్నది. మేలు సావు అయితే మేలు, బ్రతుకైతే క్రీస్తు అని ఉంటుంది కదా. ఇక్కడ సావు అనే శబ్దం ఇచ్చాడు కనుక అది మరణం అంటే మరణం కాదు. ఒక్కోసారి డైరెక్ట్గా మరణం అంటే మరణమే ఇస్తాడు. సరే, 2 విధాలుగా ఈ విషయాన్ని సిద్ధపడి ఉండాలి. అదేదో షీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ తెగులు ప్రపంచానికి రానయ్యి ఉన్నది. ఇంకొక తెగులు ఇప్పుడు ఒకటి వచ్చిపోయింది, కరోనా. మరణం అనేది శబ్దం వచ్చిందంటే, మరణం అనే ఒక శబ్దం వచ్చిందంటే అది జీవాన్ని ఇస్తుంది. జీవం అనే శబ్దం ఒకవేళ వస్తే భూలోకంలో మరణం అని వస్తుంది. కానీ ఏమో నాకు తెలియదు దీని గురించి. 18వ తారీఖు వచ్చిన ఒక కళ అలా వస్తుంది. అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. ఎవరు భయపడేది ఏం లేదు. ఎందుకంటే నేను ఎవరు కూడా కీడు జరగాలని నేను ప్రార్థన చేయలేదు. ఎవరి కొరకు కూడా, ఈ స్వప్న కొరకు కూడా ఆమె కీడు జరగాలని నేను ప్రార్థన చేశానా? చేయలేదే. మరి అలాగెందుకు వచ్చింది తెలీదు. అది దర్శనం, కల కాదు. తన యొక్క జీవిత వృత్తాంతం అంతా దేవుని దగ్గర ఉంటుంది. దేవుని దగ్గర బుక్లో రాసి ఉంటుంది వృత్తాంతము, తన చరిత్ర అంతా ఉంటుంది. దేవుడు ఏమి జరగనయ్యున్నదో ఆమె జీవితంలో దాన్ని నాకు బయలుపరిచాడు. ఎప్పుడు జరుగుద్ది తెలీదు, అసలు జరుగుద్దో లేదో తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అక్క కానీ, బావ కానీ, ఇంకెవరో బంధువులు అయినా సరే ఇది వినిన వారు
భయపడేది ఏం లేదు. ఏమి జరగనై ఉన్నదో జరుగుతుంది. మేలు జరగనైనా కీడు జరిగినైనా దాని గురించి చింతించిన అవసరం లేదు. చెప్పటం నా వంతు. ఈ దినాన ఒక క్రైస్తవ సభని మైదానంలో అరేంజ్ చేశారు. కానుకలు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్లు తీసుకో సింగ్ పాస్టర్ పోయి అంటే, నేను పోనయ్యా, ఇన్ని రోజులు వెళ్ళాగా నీకు వెళ్ళను. యూనియన్ మీటింగులకి అయితే వెళతా, యూనియన్ మీటింగ్ అవుతుంది దానికి వెళతా తప్పకుండా. కానీ గిఫ్ట్ల కొరకు 100 రూపాయల కానుక ఇస్తారు, భోజనం పెడతారు, వాక్యం చెబుతారు అంటే నా ఆయుష్ దగ్గరలో ఉంది. వస్తూనే 1 దాకా 60 సంవత్సరాలు. నా వల్ల కాదయ్యా, కావాలంటే నీకు 65 ఏళ్ళు ఉన్నాయి కనుక నువ్వు తెచ్చుకోపో, నీకు డ్రెస్ ఇస్తారట, నీ భార్యకు ఒక చీర ఇస్తారట, తర్వాత రానుకొని ఛార్జీలు ఇస్తారంట అని తెచ్చుకోపమ్మా. పోలా అయినా పోకుండా వెళ్ళిన వాళ్ళని అడుగుతాడు, ఏమి ఇచ్చారంటే పలానా అన్నీ ఇచ్చారండి ఆ కామారెడ్డిలో మీటింగ్లో. మంచిది అంటే చీరల కొరకు, చెద్దర్ల కొరకు, గోధుమల కొరకు వీళ్ళ భక్తి అన్నట్టు. లేకపోతే తిండి తిప్పుల కొరకు వీళ్ళ భక్తి. వాస్తవమైన సేవ కాదు అది, అసలు సేవ కాదు. నేనే సొంతగా అరేంజ్ చేయాలనుకుంటున్నా మీటింగ్స్. దేవుడు నాకు డబ్బులు ఇస్తే మీటింగ్కి సరిపోను. బాన్సవాడలో కాదు, ఏ యొక్క సెంటర్లోనైనా మీటింగ్ పెట్టి దేవుని వాక్యం సాడుతా. నా సొంతగా దేవుడు నాకు ధనం ఇస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ధనం కొరకు ప్రార్థన చేస్తారు. దాని దగ్గరకు, ఆ మీటింగ్ దగ్గరకు వెళ్ళదై ఉన్నాను నేను. అయితే ఈ ప్రసంగంలో తల్లిదండ్రి ఇంకా ఎవరో ఇంటి వద్ద ఉన్నారు. చేశారు కదా, రయ్యమని పైకి పోయింది. ఇక అందరూ తేరిపాటు చూస్తున్నారు ఆకాశంలోకి, గాలిపటం వైపు. అది పారాసూట్ లాగా ఆకాశంలో ఎగిరింది. ఇది ఈ రోజున 3:25కి వచ్చిందండి ఈ విజనం. అందరూ చూస్తున్నారండి అది. అయితే రెండో విజన్ ఏంటంటే మరలా 5:52 నిమిషాలకు 3:30కి ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటే ఒళ్ళంతా నొప్పులైపోయింది. రెస్ట్ లేదు కదా. కొద్దిసేపు ప్రార్థన చేసి అట్లనే పడుకుంటే మళ్ళీ ఒక దర్శనం వచ్చింది. ఈసారి దర్శనం ఇది. 2 వీలర్ నడిపిస్తున్నాను, దాని మీద ఒక తెల్లటి అమ్మాయి కూర్చుంది. మధ్యల చెరువు ఈ రాంపురం ప్రాంతానికి వెళ్ళగానే ఏమైందంటే, విస్తారమైన నీళ్లు అడ్డం వచ్చినాయి ఆ 2 వీలర్కి. ఆ నీళ్ల పైకి నేను వెళ్ళిపోయాను. నాకు ఒక లాంచీ లాంటి ఒక తొట్టి దొరికింది. నువ్వు రాబోకంటున్నా నా తెల్లమ్మాయిని. ఆమె ఏం చేసింది, నీళ్లపైకి వచ్చేసి నడుస్తుంది, నీళ్లపైన నడుస్తుంది నా వైపు. నా కాళ్ళతో ఈ లాంచీ లాంటి తొట్టిని కదిలిస్తున్నాను నీళ్లపైన. అవతలొడ్డికి వెళ్ళా, ఆమె కూడా వచ్చింది. అక్కడ ఒక స్థలంలో ఆగాము. కొద్దిసేపు ఉన్న తర్వాత మరలా రివర్స్లో వెనక్కి వచ్చినట్టుగా కనపడుతుంది. అయితే దేవునికి స్తోత్రములు. ఇందులో ఈయనేమో దొబ్బల సైలెంట్, అయినా వాదం పెట్టుకోవాలని సైలెంట్ అయిపోయాడు. ఎందుకో ఏమో తెలియదు. శ్రీజే ప్రభాకర్ పాస్టర్ వచ్చాడు. ఆయనకి ఏదో వస్తువు ఇచ్చి మళ్ళీ అది నేను తీసేసుకున్నాను. ఈ రత్నకుమార్ దగ్గర నుంచి మీటింగు వద్దకు ఫోన్ అయి ఉన్నాను. ఈ 2 విజన్లో వచ్చి రాసి పెట్టాను. వాటి నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి, ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. దేవునికి స్తోత్రములు. ప్రవచనాలు, దర్శనాలు, కళలు అనేవి వస్తాయి. ఎవరికంటే ముసలవాండ్రకు. ఏమన్నాను? ఏమ్మా? ముసలవాండ్రకు, ముసలి వ్యక్తులకు
దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి. అయితే ఇది అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 17వ వాక్యం అన్నట్టు, మీ యవనస్తులు ప్రవశిస్తారు. మీలో చాలా మంది యవనస్తులు ఉన్నారు, కానీ ఒక్కరికి ప్రవచనం లేదు, ఒక్కరికి భక్తి కూడా లేదనుకుంటా. అన్ని శరీర కోరికలు ఉన్నట్టున్నాయి పిల్లలకి. వాళ్ళకి కళలు వస్తాయి, వాటిని చక్కగా రాసి పెట్టుకుంటే అవి జరుగుతాయి. వాళ్ళు మర్చిపోతారు, ఏదో కలబడిందిలే అన్నట్టుగా దాన్ని వదిలిపెట్టేస్తారు. అక్కడ వాక్యం చెప్తుంది స్పష్టంగా, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయని. దేవునికి స్తోత్రములు. నేను ఊహించట్లేదు ఎవరి గురించి కూడా, వీళ్ళకి ఎట్ట జరగాలి, వాళ్ళకి అట్ట జరగాలి ఊహించట్లేదు. ప్రేమతో నేను ప్రతిదీ చెప్పుస్తున్నాను. స్వప్న కొరకేమో కన్నీరు పెట్టా, కొంచెమే పెట్టా కన్నీరు, 2 చుక్కలు వచ్చి ఉంటాయి, ఎక్కువ రాలా. ఏదో నింటే చెబుతాడు, శ్రీనివాసరావు ప్రవచనాలు చెబుతున్నాడని సంజీవ్ వచ్చి నన్ను అడుగుతాడు. నాకు భార్య హాస్పిటల్లో జాయిన్ అయింది, ఈ సంజీవ్ కాదు, ఇబ్రహీంపేట సంజీవ్ వచ్చి నన్ను అడుగుతాడు, మా భార్యకి ఆడపిల్ల పడుతుందా, పిల్లవాడు పడతాడా అని అడుగుతాడు. ఆయన నన్ను చెప్పు అంటాడు. నువ్వు ప్రవచనాలు చెబుతావు కదా. అరే ప్రవచనం అట్టరాదు, ప్రవచనం వచ్చేది దానికి కొంత కనిపెట్టి ప్రార్థన చేయబడుతుంది. దేవుడు మాట్లాడితే దాన్ని ప్రవశిస్తారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవచనాలు చెప్పడానికి వీల్లేదు. ఆయన చెప్పిన టైంలో ఒక అర్ధగంట మోకాళ్ళ మీద ఉండి కన్నీరు వీసి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపితే చెప్పేవాడేమో. ఆయనను ప్రసవించింది, మగ పిల్లవాడు పుట్టాడు. మగ పిల్లవాడు ఎందుకో చెప్పాలి, మగ పిల్లవాడు పుట్టింది. ఈయన వాళ్ళ నాన్నని ఏడిపిస్తాడు కదా, మరి ఈయన ఎవరు ఏడిపించాలి? అంతే కదా, వాళ్ళ నాన్నే ఆర్థిక వ్యవస్థ విషయంలో కాస్త బాధపడతాడు కదా ఈ సంజీవని పిల్లగాడు. తెలుసా వాని గురించి? అప్పులు చేయటం, నాన్న నువ్వే తీర్చు, నేను అప్పులు చేస్తే నువ్వు తీర్పు, నువ్వు లాస్ అవ్వు అన్నట్టు. అయితే వీనికి కూడా కొడుకు పుట్టిండు. ఒక టైం వస్తుంది, రాజ్యము ప్రపంచం ఇలాగనే ఉంటే ఆ టైం వస్తుంది. ఈ పిల్ల నా మాట వింటలేదు, ఇప్పుడే చెప్పిన మాట ఎక్కిరెత్తుంది, కొక్కిరెత్తుంది. మరి నువ్వేం చేసావు నీ తల్లిదండ్రులకి కదా, అది నీ పిల్లలు నీకు చేయాలి కదా, అది న్యాయమే కదా. తాతకు పెట్టిన బొచ్చ తలాపన ఉంటుంది. ఒక పిల్లగాడు వాళ్ళ నాన్నో మరి ఆయన పిల్లగాడు అమ్మో తాతకి దూరంగా ఉండేట బొచ్చులో అన్నం వేస్తున్నారు, కూర వేస్తున్నారు తేడా గొడుసులో తాత నుంచి. నా తాత చచ్చిపోయాడు అనుకో, 10 రోజులకి అనారోగ్యమై పాతేశారు. ఆ బొచ్చని పడేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. బొచ్చ చెప్ప తినే చెప్ప పడేయాలనుకుంటుంటే ఆ పిల్లవాడు జ్ఞాపకం తాతకి ఎట్లా పెడుతున్నారు చూసిండు కదా. ఆ పడేయాలనుకుంటున్న ఆ చెప్పని, నాన్న ఆ చెప్ప ఉంచు, దాన్ని పడేయకు, ఎందుకంటే నీకు కూడా పెట్టాలి కదా, నేను చూసే కదా నీ 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 తండ్రికి నువ్వు ఎట్ట పెట్టావో నాకు అభ్యాసం కూడా అయిపోయింది, నీకు ఎట్ట పెట్టాలో బాగా నేర్చుకున్నా, చెప్పబడే కూడా జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడంట మనవడు. ఇదే కొడుకు అన్నట్టు, ఈ తండ్రి కొడుకు తాతగా పెట్టింది తను కూడా తన తండ్రికి పెట్టాలని ఆలోచన మనవడికి. అందుకని తల్లిదండ్రుల్ని మగపిల్లలైనా సరే కాస్త గమనించండి. ముసలివారు అయ్యేసరికి కాస్త చేసుకునే ఓపిక ఉండదు. కాళ్ళు నొప్పులు ఉంటాయి, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, మన బాడీలో సత్తు ఉండదు. అలాంటి వారికి కొన్ని పైసలు ఇచ్చి, బిడ్డ అయినా సరే కొడుకైనా సరే పైసలు ఇచ్చి, లేకపోతే ఆహారం పెట్టి, లేకపోతే వస్త్రాలు ఇచ్చి, ఆ వృద్ధాప్యంలో వాళ్ళని మీరు సాకండి.
నీ బిడ్డలు కూడా నిన్ను మంచిగా సాగుతారు. ఇది నిజము. నేను చెప్పేది నీకు ఇప్పుడు ఎక్కదు, నీ ముసలి వయసులో ఎక్కువ. అమ్మ నాన్నని కాస్త శ్రద్ధగా చూసుకోమని పిల్లలకి సెలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు వయసు వాళ్ళు కనుక దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్న ఒక వచనాన్ని 41వ ఈ కీర్తనలో, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, తల్లిదండ్రులను కటాక్షించువాడు కూడా ధన్యుడే. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, తల్లిదండ్రులను కటాక్షించువాడు ధన్యుడు. తల్లిదండ్రులను చూడకపోతే నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకు చెప్ప పెడతాడు నీకు. నువ్వు మీ అయ్యకి ఏ విధంగా చేస్తున్నావు అదే పెడతాడు నీ కొడుకు, చూసుకో. అర్థం కావట్లేదా నేను చెప్పింది? ఆ అమ్మాయి అనుకుంటుంది, కోడల పిల్ల ఏమనుకుంటుందంటే, మా అమ్మకే నా ప్రేమంతా మా అత్త మీద లేదు, మా అమ్మ వైపే మా నాన్న వైపే నా ప్రేమ మొత్తం అన్నట్టుగా పెళ్ళయిన తర్వాత కూడా అదే ప్రవర్తిస్తుంది, అట్లనే ప్రవర్తిస్తుంది. ఆమె అనుకుంటుంది ఆమెకు కూడా ఒక కొడుకు పెట్టిండు కదా, కొడుకు పెట్టిండు, ఆమెకు కూడా ఒక కోడలు వస్తుంది. అర్థమైందా? ఆమెకు కూడా ఒక కోడలు వస్తుంది. ఒక 25-27 ఏళ్ళు ఆ పిల్లగాడికి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. ఎట్టయిన తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే దేన్ని ఎత్తుకుపోతాడు, అయిపోయా పెళ్ళం వచ్చాచా కదా. కొడుకులు నువ్వు నీ అత్తకి ఏ విధంగా చేస్తున్నావో సేమ్ నువ్వు ఒక్కగాని ఒక కూతురు అయినప్పటికీ కూడా నీ అత్తకి నువ్వేమి కొలత కొలుస్తున్నావో, నీ తల్లిదండ్రులకు ఏమి కొలత కొలుస్తున్నావో నీకు వచ్చే కోడలు కూడా అదే కొలుస్తుంది. అందుకని నేను మౌనంగా ఉన్నా, ఏమంటలేదు. నా మట్టుకైతే, మీ మట్టుకు ఎట్టున్నారు నాకు తెలియదు, నేనేం చెప్పాలి నీకు? నా మట్టుకైతే మౌనంగా ఉన్నా. నీ మొహం పగిలిపోద్ది ఒక టైం వచ్చేసరికి. నువ్వు నీ కొడుకుని ఎంత చక్కగా పెంచుతున్నావో అంత చక్కగా నీకు పెడతాడులే తిండి అంటున్నాను. ఒక ఆమె ఉంది, బ్రతికున్న రోజులు అమ్మకి, వాళ్ళ సొంత అమ్మ, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నంటే దగ్గరలో లేడు, తల్లి దగ్గరలో ఉండే, అన్నదమ్ముల దగ్గరలో ఉండే. తన మొగుడు సంపాదించిన సంపాదన అంతా తీసుకుపోయి అమ్మగారికి చేరేస్తుండే. కూరలు నారలతో సహా, చీరలతో సహా మొగుడు తెచ్చిన ఈ వాటిలో నుంచి అన్నీ తీసుకుపోయి అమ్మగారికి చదువుతుండే. బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళకి చదువుతుండే. ఒక టైం వచ్చింది అంటే తన తమ్ముళ్ళు అన్నట్టు, ఆ అమ్మాయి యొక్క తమ్ముళ్ళు. ఒక టైం వచ్చింది, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవడు పెళ్ళాన్ని వాడు వేసుకొని పోయిండు. ఈ అక్కను పట్టించుకోవట్లా. తర్వాత ఈ ముఖంలో మరుదులు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ చూస్తే పెద్ద ఆస్తి లేదు, ఏం లేదు. చివరికి వచ్చేసరికి తన మామకి అత్తకి ఏ విధంగా కొలత కొలిసిందో ఆ కొలత ఇప్పుడు కొలవబడుతుంది. ఒక ఇల్లు లేదు, ఏం లేదు. ఈరోజు కూడా అత్తమామని చూసుకోలేదు, పట్టించుకోలేదు. అత్తమామలో రోతళ్ళు అన్నది, ఆ రోత కడుపులోంచి వచ్చిన మగుడిని చేసుకుంది కదా. అత్తమామలు రోతకున్నారు అంటే ఏంటి? కాస్త బొరటోళ్ళు, వ్యవసాయదారులు. నువ్వు పట్టించుకోలేదు. ఈ రోజున నీకు ఆ కొలత కొలవబడుతుంది. నువ్వే విధంగా ప్రవర్తించావో ఆ తల్లి ఒకరోజు చెప్తుంది నాకు, అయ్యా నన్నెవరూ చూడటం లేదు అంటుంది. నిన్నెవరు చూస్తారు మరి? అత్తమామలను పట్టించుకునే వ్యక్తిని. ఎప్పుడు తల్లి తల్లి తల్లి. ఒక ఐకి ఇచ్చిన తర్వాత కూడా నీ తల్లిగారి ఇంట్లో పడిసి వస్తావా? ఏంటి ఆ పద్ధతి? బాగలా. కనుక బైబిల్ ఒట్టికి చెప్పలేదు తల్లిదండ్రులను సన్మానించుడి. అత్త కనుక పెద్దది కనుక మందలిస్తుంది. ఏంటి మందలించేది? నువ్వేం పిల్లవి, అనుభవం లేదు, వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, పెద్దల కాడ లేవాలి అని చెప్తుంది. ఈ కోడలికి ఎక్కదు, ఎందుకంటే వయసుది, అనుభవం లేదు. మన
వయసుది, అనుభవం లేదు. మరి అత్తకు అనుభవం ఉంటుంది. అత్తకి ఆలోచన ఏముందో చెప్పాను. అత్తకు కానీ మా అమ్మకి కానీ ఆలోచన ఏముంటుందో చెప్పానా? మేము తొందరలో చచ్చిపోతాము, ముసలోళ్ళం కదా. ఇది ఎట్లయినా 9 గంటల దాకా బండి, పగలు పొద్దున్నే ఎవరైనా పడుకుంటారు 9 గంటల దాకా. పడుకొని ఆ ఇల్లు ఓడవదు, ఆ వాకిలి ఓడవదు, ఆ యొక్క బాత్రూంలో అన్నీ క్లీన్ చేసుకోదు. ఎడ్డి మనిషి, పండుపోతూ తిండిపోతూ జీవితం అంతా దాని చరిత్ర అట్లానే ఉందనుకుంటాను. బద్ధకస్తురాలు. అలాంటి దానికి అత్త చెబుతూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది? తన అనుభవాన్ని చెబుతూ ఉంటుంది. నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను. దీనికి జ్ఞానం లేదు, ఇట్లా పండుతుంది. ఒక టైం వచ్చేసరికి మేము చనిపోతాము అత్త అనుకుంటుంది. నేను అనుకుంటే ఇది ఎట్లా బతుకుతుంది? ఇట్లానే పండుపోతుగా ఉంటే పదవీయం, పండుపోతుగా తిండిపోతుగా ఉండి పని సరిగా నేర్చుకోక ఇలానే ఉంటే ఆ భారం, కుటుంబ భారం అంతా ఆ కోళ్ళ మీద పడుతుంది కదా, వయసు దాని మీద. ఆ ముసలోళ్ళు చచ్చిపోతారు కదా ఎట్లయినా. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ కంటే ఎక్కువ బతకండి, 70 ఏళ్ళ దాకా అవుట్ అయిపోతారు. అప్పుడు ఇలా బతుకులు ఎట్లా? ఇలానే పండుకోనండి, లేకపోతే సరిగ్గా పని చేసుకోక సంసారం పనులంటే కుటుంబంలో వర్క్స్ ఉంటాయి. అంటులు రుద్దుడు, వాళ్ళు ఇల్లు ఊడ్చుకొనడు, ఇల్లు వాకిలు సరి చేసుకొనడు, ఇవన్నీ ఉంటాయి కదండి. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది ఈ పిల్లని. మేము తొందరలో చనిపోతాం కదా, వాళ్ళకి తెలుసుద్ది ముసలోళ్ళకి. తొందరలో దేవుని దగ్గరికి పోతాం, వీళ్ళు బ్రతకాలి కదా మంచిగా అని అనుభవం నేర్పటం కొరకే కేవలం అత్తామామలు చెప్తారు, కానీ కక్షతో కార్పణ్యంతో చెప్పరండి. నేను చెప్పేది అత్తల పక్షంగా మాట్లాడుతున్నాను అనుకోబోకండి. కొన్ని ఫాల్ట్స్ ఉంటే ఆ అత్తయ్య కూడా ఉండవచ్చు. కొందరు కోపం వచ్చి దీని సంగతి ఎందుకు చూద్దామన్నట్టుగా కొందరు అత్తలు కూడా ఏదన్నా నొప్పించే మాటలు మాట్లాడవచ్చు. కనుక వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఆ విధంగా, మన తొందరలో మేము దేవుని దగ్గరికి పోతాం, భూలోకాన్ని విడుస్తాము. అప్పుడు ఈ కోడలే ఇల్లుని చూసుకుంటూ సరి చేసుకోవాలి. అమ్మా నాన్న అనుకుంటారు. ఎప్పుడు అమ్మా నాన్న ఇంటి పడితే అమ్మా నాన్న ఎత్తిచ్చేసారు, అయిపోయింది. అమ్మా నాన్న దగ్గరికి ఎప్పుడు పోతూ లేకపోతే అక్కడే ఉంటూ బాధ్యత మరిచి ఉంటే ఆమెకు పని రాదు. రేపు నలుగురు సమాజము చేత ఏహించుకొని అంటే అసహించుకొని పడుతుంది. ఆ గల్లీలో పేరుండదు, సాక్ష్యం ఉండదు. అందరూ తిట్టుకుంటారు ఆ మనిషిని చూసి. ఏమని చూసి మా పిల్లలు మా కోడళ్ళు చెడిపోతారని అలాగొస్తారు గల్లీలో వాళ్ళు. అందుకని కోడళ్ళని నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా బాధ్యతతో పని చేసుకోండి. లేకపోతే నీకు కూడా కొలవబడుతుంది. ఒక టైం వచ్చేసరికి నీకు రోగం వస్తుంది, నీకు కాళ్ళు చేతులు నొప్పులు పెడతాయి. ఆ టైం వచ్చేసరికి నీ కొడుకు పెద్దోడు అవుతాడు, నీకు కాళ్ళు వచ్చి ఉంటుంది. అప్పుడు నిన్ను కూడా వాడు బాధ పెడతారు. ఇది కొలత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. నేను ఈ వాక్యాన్ని ఏం మార్చలేదు, అది అంతే ఉంది. పేదలను కటాక్షించువాడు అనేది ఒక ప్రసంగం. ఆ ప్రసంగం నేను చేయట్లేదు. మీకు ఎలాగా వాక్యం అనుభవం కావాలంటే ఆ విధానం నేను నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్లో ఉంది కదా, ఆ విషయం కాడ నేను మాట్లాడుతున్నాను. ఇది అందరికీ వచ్చే వ్యవస్థ. భూమి మీద ప్రతి తల్లిదండ్రులకి వచ్చే ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవం, తల్లిదండ్రులు కలిగే విషయం. వయసు కూడా ఒక టైం వస్తే ఒక 60 ఏళ్ళు వస్తే ముసలోడు అయిపోతారు. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు అంతే చేస్తారని ఏం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రములు. మీరు సాక్ష్యం చెప్పండి, వాక్యం చెప్తారు. కొద్దిసేపు వాక్యం చెప్తానండి, మీరు సాక్ష్యం చెప్పండి.